హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెదర్ చాలా కూల్ గా ఉంది కదా. హాట్ గా చికెన్ పకోడీ చేసుకొని తింటే ఎలా ఉంటుంది? సో ఈ రోజు నేను చికెన్ పకోడీ రెసిపీ చూపించబోతున్నాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రిపేర్ చేస్తారు. చాలా మంది స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని ఇష్టపడతారు. మన స్టైల్లో అండ్ ఆ ఫ్లేవర్ వచ్చేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో పసుపు వేసుకోవాలి. మనం వాష్ చేసుకునేటప్పుడే కాస్త సాల్ట్ ఇంకా లెమన్ వేసుకొని వాష్ చేసుకుంటే చికెన్ లో ఆ స్మెల్లీ ఫ్లేవర్ ఉండదన్నమాట. తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, అండ్ అలాగే కారము, నేను ఇక్కడ 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఆ క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్, ఇది బియ్యపిండి అన్నమాట. క్రంచీనెస్ కోసం బియ్యపిండి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి కార్న్ ఫ్లోర్ బైండింగ్ కోసం వాడతాం మనం. ఇక్కడ ఎక్కువ లేదు, ఒక 1.5 స్పూన్ వరకు సరిపోతుంది. తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు కొంతమంది, దానివల్ల బ్లాక్ కలర్ అయిపోతుంది, అందుకోసమని వేసుకోవద్దు. తర్వాత ఇది లెమన్ జ్యూస్ అన్నమాట. నిమ్మకాయ రసం కూడా కొంచెం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని అంత పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక 6 to 8 అవర్స్ లేదు అంటే ఓవర్ నైట్ పెట్టేసినా చాలా బాగుంటుంది. మనము ఫ్రిడ్జ్ లో నుండి ఓపెన్ చేసినప్పుడు మనం పకోడీ వేసేటప్పుడు మనకి ముక్క ఇలా అంటే విరిగిపోతుంది అనమాట. అంత బాగా పట్టేస్తుంది ఉప్పు కారం దాంట్లోకి. అలా అయినప్పుడే మనకి చికెన్ కరెక్ట్ గా కుక్ అవుతుంది అనమాట ఆయిల్లో. అండ్ చాలా మంది ఎగ్ వేసుకోవడానికి ఇష్టపడరు. నేను ఇక్కడ ఎగ్ వాడుతున్నాను. స్మెల్ అస్సలు ఉండదండి. ఒకసారి ట్రై చేసేయండి, ఎగ్ వేసి చూడండి, తెలుస్తుంది. ఇలా బాగా బీట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 300 గ్రామ్స్ కి 1 ఎగ్ వేసుకుంటున్నాను. మొత్తం కలిపేసిన తర్వాత ఎగ్ ని యాడ్ చేసుకోవాలి. ఎగ్, కార్న్ ఫ్లోర్ ఇవన్నీ ఏంటంటే బైండింగ్ కోసం అన్నమాట. చికెన్ కి పైనుంచి ఒక లేయర్ లా ఫామ్ అవుతాయి, దానివల్ల చికెన్ క్రిస్పీగా వస్తుంది. అండ్ ఎగ్ వేసేసాక బాగా కలిపేసి దీన్ని మనం ఆల్మోస్ట్ 6 to 8 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఓవర్ నైట్ పెడితే ఇంకా బాగుంటుంది. వేడి వేడిగా తినేటప్పుడు వేసుకొని అప్పటికప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా సింపుల్. వేసేసి మనం పెట్టేసుకున్నామంటే గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు వేసి ఇచ్చేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏం వాడట్లేదు. సో అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసిన తర్వాత ఆయిల్ వేడి చేసుకొని, ఇది ఆల్మోస్ట్ 8 అవర్స్ పెట్టాను నేను ఫ్రిడ్జ్ లో. తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ అప్పటి వరకు బాగా హీట్ అయిపోవాలి. మనం వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. మరి హై ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేస్తే ఏమవుతుందంటే బయట నుంచి కుక్ అవుతుంది, లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది అనమాట. అందుకోసమని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి. కాస్త టైం తీసుకొని కుక్ చేస్తే కలర్, టేస్ట్ రెండు బాగుంటాయి అన్నమాట. చూడండి, అసలు మనం ఫుడ్ కలర్ వేయకుండానే ఎంత మంచి కలర్ వచ్చేసిందో. మనం వేసినవన్నీ పైనుంచి ఒక లేయర్ లా ఫామ్ అయిపోయాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే చికెన్ లోపల బాగా కుక్ అవుతుంది, గట్టిగా ఉండదు. మన ముక్క తినడానికి కూడా మెత్తగా ఉంటుంది అండ్ లోపల జ్యూసీగా, బయట నుంచి క్రంచీగా ఉంటుంది.
ఇలా మొత్తం వేసేసుకొని కరివేపాకు ఇంకా పచ్చిమిర్చితో సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది. And don't forget to subscribe my channel. Thank you so much for watching.